మరణం తర్వాత ఉండే జీవితాన్ని కోరుకొని ఆశించి వచ్చినటువంటి మనం మరణానికి భయపడితే ఎట్లా? బతకాలి అని అందరూ ఇష్టపడతారు, కానీ ఎవడూ బతకడు. చావాలి అని ఎవడు ఇష్టపడడు, కానీ అందరూ చేస్తారు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను బట్టి ధైర్యపరచబడి ఆ మాటల ప్రకారంగా బ్రతికి మన సృష్టికర్త అయినటువంటి మన దేవుడైనటువంటి ఆ మహాదేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి చేరటం కోసం సిద్ధపడాలి అనే ఆలోచన కలిగి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనమందరము ఇక్కడ కూడుకున్నాం ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మన మధ్యలో ఒక నెల క్రితం, 20 రోజుల క్రితం, 20-30 రోజుల క్రితం మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ఈరోజు మన మధ్యలో లేరు. ఆవిడ్ని ఓసారి జ్ఞాపకం చేసుకోవటమును, ఆవిడ ఈ లోకాన్ని మరణం అనే పేరుతో విడవటాన్ని బట్టి, ఈ మరణాన్ని ప్రసాదిస్తున్న, మరణానికంటే ముందు ఈ లోకానికి మనం వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాం అనంటే పుట్టుక పేరుతో వస్తున్నాం, మరణం అనే పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం. అయితే పుట్టుకను ఇచ్చేది దేవుడు, మరణాన్ని ఇచ్చేది దేవుడు. పుట్టుక మరణాలను ఇచ్చిన దేవుని ఇంటెన్షన్ లేదంటే దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమందికి ఇష్టం మరణం? ఎవరికైనా ఉందా? నాకు మరణం అంటే చాలా ఇష్టం అండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో చేయి లేపుతున్నారు, ఏదో లేపుతున్నట్టు లేపి మళ్ళీ బాగోదేమో అనుకుంటున్నారా? నన్ను అడిగితేనండి, మనందరికీ తెలుసు ఎవడికి ఇష్టం ఉండదు చావు, మరణం. అవునా? వింతేంటో చెప్పనా? బతకటం ఇష్టం, కానీ ఎవడూ బతకడు. అదేందో వింత. బతకాలి అని అందరూ ఇష్టపడతారు, కానీ ఎవడూ బతకడు. చావాలి అని ఎవడు ఇష్టపడడు, కానీ అందరూ చేస్తారు. అంతే కదా? నేను మరణించాలి, మరణం అంటే ఇష్టం అంటే ఏంటంటేనండి, మరణాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కడు. ఎవరో చెప్పనా? మీరు చెప్పండి, ఎవరు మరణాన్ని ఇష్టపడేటటువంటి వాడు? ఒకే ఒక్కడు అని చెప్పాను. ఎవరా ఒక్కడు? అది ఇంకా ఆ పేరే వస్తుంది మనకు. అంటే యేసుప్రభా, నేను చెప్తా ఎవరు అని అంటే, దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే మంచి భక్తుడండి. దేవుడంటే చాలా ఇష్టం అనేవాడు, దేవుణ్ణి బాగా ప్రేమించేవాడు, దేవుణ్ణి బాగా ఇష్టపడేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే మరణాన్ని ఇష్టపడతాడు, మరణాన్ని ప్రేమిస్తాడు. ఎందుకు చెప్పండి? మరణాన్ని ఇష్టపడటం అంటే మళ్ళా అది రాక ముందే, అక్కడికి మనం చేరక ముందే తొందరగా చచ్చిపోవాలి అని అనుకోవటం, అది భయంకర పాపం. అది నీ చేతిలో లేదు. 2 విషయాలు మన చేతిలో లేవు. పుట్టటం నీ చేతుల్లో లేదు, నువ్వు అనుకొని పుట్టలేదు. చావు కూడా అది నీ చేతుల్లో లేదు. దేవుడు ఇవ్వాల్సిన వరం అది. మరణం అనేటటువంటిది దేవుడిచ్చే వరం అంట నేనైతే. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవులేనా? ఒక్కసారి అందరూ క్రైస్తవులైతే మీ కుడి హస్తాలు నాకు చూపించండి. మీరు క్రైస్తవులు అంటే ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నారో తెలుసా? ఒక మాట చెప్పండి, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు? సమాధానం. ఏదో ఒకటి నమ్ముకున్నావన్నా, నువ్వైతే కానీ నమ్మినం కానీ అంటారా? జవాబు చెప్పండి అమ్మా. అనగారు యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారు? ఒక జవాబైనా చెప్పండి. రైటో రాంగో తర్వాత సంగతి నేనైతే కొట్టను. కానీ దేనికోసం? ఒక మంచి సమాధానం వినబడుతుంది. దేనికోసం? పరలోకం కోసం. అంటే
పరలోకం కోసం అంటే పరలోకం చేరాలనేగా, పరలోకం వెళ్ళాలనేగా అండి, పరలోకం వెళ్ళాలనేగా. పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మనమందరము పాపాన్ని క్షమించబడి, పాపాన్ని క్షమించుకుని, కడుక్కొని క్రీస్తులోనికి వచ్చిన మనమే. మిమ్మల్ని అడుగుతున్నా, నేను అన్యుల్ని అడిగితే వాళ్ళు అనొచ్చు, వాళ్ళు చెప్పాలి పరలోకం వెళ్ళాలంటే పాపాలు కడుక్కోవాలని. మనం ఆల్రెడీ కడుక్కున్నాం, మనం ఇష్టపడుతున్నాం, పరలోకం కావాలని యేసుప్రభు నమ్ముకున్నాం. పరలోకం ఎట్లా వెళ్తాం? నువ్వు ఇక్కడ వస్తే పరలోకం వెళ్తావు, జావకుండా, అంతేనే కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే చావాలి, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, అంతే కదా. యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటేనే ఆ రోజు మనం జేబులో వేసుకున్నాం చావుని. ఏం వేసుకున్నాం? యేసుక్రీస్తు నమ్ముకున్నామంటేనే ఇష్టపడుతున్నాం చావుని. యేసుక్రీస్తును నమ్ముకున్నామంటేనే కోరుకుంటున్నాం చావుని. ఎందుకనంటే నేను చస్తే నా తండ్రి దగ్గరికి వెళ్తా, నేను చస్తే ఎప్పటి నుంచో చూడాలని తహతహలాడుతున్న నా ప్రాణము నా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అంటాడు కీర్తనకారులు బైబిల్లో, అవునా కదా. తృష్ణ కొనటం అంటే ఏంటండి? తృష్ణ కొనటం అంటే ఏంటి? ఆశపడటం, కోరుకోవటం. ఎప్పుడెప్పుడా మహాదేవుడిని చూడాలి, ఎప్పుడెప్పుడా నా కన్నతండ్రిని చూడాలి, ఆయనున్న మహాలోకానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పేసి ఎదురు చూసేది ఎవరు? భక్తుడు. దేవుడు అంటే ఇష్టపడేటటువంటి వాడు. అలాంటి వాళ్ళే మరణాన్ని అపేక్షిస్తారు. ఏముందండి ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అన్ని శ్రమలే. అలాంటప్పుడు ఈ లోకాన్ని వదిలేసి పరలోకానికి వెళ్ళాలి, దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి అని కోరుకునేది ఎవరు అని అంటే భక్తుడు, దేవుణ్ణి ఇష్టపడేటటువంటి వారు. అందుకోసమే మనం పరలోకం, మన కాన్సెప్టే అది, మన టార్గెటే అది, మన ఆశ, గోల్ అది. ఏంటంటే ఎప్పటికైనా దేవుణ్ణి చేరాలి. మన ప్రయాణం ఒకటేంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రయాణంలో ఉన్నాడు, అవునా కదా. ప్రతి మనిషి ప్రయాణంలో ఉన్నాడు. ఇందాకలా పాత మాగులూరు నుంచి దగ్గర గంటన్నర మేము ప్రయాణంలో ఉన్నాం. మేము ఎక్కడున్నాం? ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడికి చేరుకోవాలి అని ప్రయాణం? మా ప్రయాణం ఎక్కడికి చేరుకోవాలి అని? ఈ లింగంగుంట్ల చేరుకోవాలి అనేది మా ప్రయాణం. మేము ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదో ఒక క్షణాన, ఏదో ఒక నిమిషాన మాకు ఎదురుపడదా లింగంగుంట్ల కదా. ఖచ్చితంగా కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత ఎదురుపడేది ఎవరు? లింగంగుంట్ల ఎదురుపడుతుంది. పడింది, వచ్చేసాం, ఎదుగో నిలబడ్డాం కదా. మరి ప్రతి మనిషి ప్రయాణం చేస్తున్నాడు దేనికోసం చెప్పండి? ప్రతి మనిషి ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తున్నది మరణం కోసమే. కానీ దాన్ని ఇష్టపడట్లేదట, దాన్ని ఇష్టపడరట. నీ ప్రయాణం ఎటు? అటే. ఎట్లుంటుంది అంటే పరిస్థితి, నేను లింగంగుంట్లనే వెళ్తున్నా. ఏడికి వెళ్తున్నావు అంటే లింగంగుంట్లనే వెళ్తున్నా, కానీ వెళ్ళాలని అస్సలు ఇష్టం లేదు, వెళ్ళాలని మాత్రం అస్సలు ఇష్టం లేదు. మరి ఎందుకు వెళ్ళేది అని అంటే తప్పుతుందా? ప్రయాణం మాత్రం అటే, కానీ వెళ్ళటం ఇష్టం లేదు అన్నట్టే. లేదు మన బతుకులని సంవత్సరం కాలం పోతుంది అంటే అర్థం ఏంటి? మనమందరం చేస్తున్నటువంటి ప్రయాణం భూమి మీద కాదు. మీరు వినే ఉంటారు, దగ్గర సినిమాలు మాత్రమే తీస్తారు. ఎందుకంటే జీవితంలో టైం ట్రావెల్ అని ఒకటి సినిమా తీస్తూ ఉంటారు. ఏ ట్రావెల్? టైం ట్రావెల్లో ముందుకే తప్ప వెనక్కి ఎవ్వడు ప్రయాణం చేయలేరు. కానీ వెనక్కి ప్రయాణం చేసినట్టుగా ఊహించుకొని సినిమాలు తీసి ఓహో ఇట్లుంటుంది అన్నమాట అని మనకు ఒక అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు. కానీ ఒరిజినల్గా రివర్స్ ఎవరు ప్రయాణం చేయలేరు. ముందుకైనా సరే కాలంతో పాటు కాలమే నడుస్తుంటుంది, అందులో పడి మనం నడవాల్సిందే తప్ప, కాలమనే ట్రైన్లో నడవాలి తప్ప, ట్రైన్లో కూర్చున్నా మనం ట్రైన్ కంటే ముందు పరిగెత్తాలని అనుకోవటం ఎంత అమాయకత్వమో. కాలంలో ఉన్న మనం కాలం కంటే ముందు వెళ్ళలేం, ఈ కాలానికి రివర్స్ కూడా వెళ్ళలేం. సో మనమందరము టైం ట్రావెల్ చేస్తున్నాం. ఏం ట్రావెల్ చేస్తున్నాం? ఊర్లో ఇక్కడే ఉంటాం, పుట్టింది ఈ ఊరిలోనే, 85 సంవత్సరాలు బ్రతికి చచ్చేది కూడా ఈ ఊరిలోనే, అంతే కదా. మరి అమ్మగారు ఈ ఊరిలోనే పుట్టారా? సరే, వాళ్ళ తల్లిదండ్రుల ఊరు ఎక్కడో ఉండొచ్చు. మొత్తానికి టైం ట్రావెల్ అంటే పెద్దగా డిస్టెన్స్ కాకపోవచ్చు. కానీ ఆవిడ చేసినటువంటి ప్రయాణం ఎంత దూరం అని అంటే 85 సంవత్సరాల కాల ప్రయాణం ఆవిడ చేసింది. ఇక్కడ రాయబడినటువంటి డేట్ ప్రకారంగా చూస్తే 1939 అంటే అసలు ఏంది ఆ కాలం? ఆ కాలంలో పుట్టి ఈ కాలం వరకు జర్నీ చేసింది.
టైం ట్రావెల్. మనమందరము అదే చేయాలి ఖచ్చితంగా. అయితే మనిషి పుట్టినవాడు ప్రతి ఒక్కడు ప్రతి సంవత్సరం, ప్రతి సెకండ్, ప్రతి దినం, ప్రతి నెల గడుస్తుంది అని అంటే ఇది ప్రయాణం. ఏ ప్రయాణం? సమయ ప్రయాణం. టైంలో టైం ట్రావెల్ చేస్తున్నాం. ఎక్కడికి అని అంటే ఫైనల్ మళ్ళీ ఏం కనపడాలి మనకు? మరణమే కనపడాలి. మరి అలాంటప్పుడు ధన్యుడు ఎవరయ్యానంటే ఆ మరణాన్ని ఇష్టపడి దాని దగ్గరికి వెళ్ళేటోడు ధన్యుడు. భయపడుతూ వెళ్ళేటటువంటి వాడు ఉపయోగం లేనివాడే. ఎవరు భయపడకుండా మరణాన్ని భయపడని వాడెవడు? అక్కడ దానికి ఎందుకు ఒక మాట. ఈ ప్రపంచంలో భయపడకుండా బ్రతికేటటువంటి వాళ్ళు ఇద్దరు. భయపడకుండా బ్రతికేట వాళ్ళు. ఈ ఇద్దరిలో ఒకడు దేనికి భయపడకపోయినా మరణం అన్నవనుకో గజ్జును అణుకుతాడు. కానీ ఇంకోడు ఉంటాడు దేనికి భయపడ్డు. ఇంతకు ఎవరి ఇద్దరు? ఈ లోకంలో దేనికి భయపడకుండా బ్రతికేటోడు ఎవరో చెప్పనా? మొదటివాడు దేనికి భయపడకుండా బ్రతికేటోడు ఎవరు అంటే బిందాస్, ఆరామ్స్ జీవితం అంటారు. ఏ భయం బెరుకు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతుంటాడు, హాయిగా బ్రతుకుతుంటాడు. దేనికి టెన్షన్ పడడు, దేనికి ఇబ్బంది పడడు, దేనికి బాధపడకుండా బ్రతుకుతుంటాడు. ఎవరు అని అంటే మంచి జాబ్ ఉన్నటువంటి వాడు, నెలకు 1,00,000, 2,00,000 శాలరీ ఉన్నటువంటి వాడి ధీమా, వాడి కాన్ఫిడెంట్ చూడండి ఒక్కసారి ఎట్లుంటుందో. నాకేంది అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనలో కనపడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన చుట్టూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఒక మాట మాట్లాడతారు. ఏమని అంటే, అరే వాడికి ఏంట్రా పోయి వాడు దర్జాగా బ్రతుకుతున్నాడు, అంతేనా? వాడికి ఏంట్రా వాడు దర్జాగా బ్రతుకుతుంటాడు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. దేనికి భయపడ్డు? బాగా వినండి. కానీ మరణం వస్తుంది అని అంటే మాత్రం దాదాపుగా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, దానికి కూడా బాధపడ్డు, దానికి కూడా భయపడ్డు. ఎందుకో నా దగ్గర లక్షలు ఉంటాయి. అలా జాబ్ వచ్చినటువంటి వాడు కానివ్వండి, లేకపోతే తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి ఉంటుంది కదా కోట్లల్లో, ఆ కోట్లు ధనం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడడు. మనం పోలీసు వాడిని చూస్తేనే భయపడతాం. ఎస్ఐ వచ్చిననుకో ఇంటికాడ ఏం జరుగుతుందో ఏమంటాడో అసలు ఏం జరుగుతుందో అని భయపడతాం మనం, అంతేనే కదా? కానీ లక్షల కోట్లు ఆస్తి ఉన్నటువంటి వాడు వాళ్ళ ఇంటికి ఎస్పీఓ ఎస్ఐఓ వెళ్ళాడు అనుకోండి, ఏంటంటే వచ్చారో ఏం కావాలి అంటాడు, ఏదో బిచ్చగాడు వచ్చినట్టు. ఎవరితో? అధికారితోనే ఎలా మాట్లాడతాడు. ఎందుకు? ఏంట్రా నీ ధైర్యం ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నా వెనకాల ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? కట్టలు. ఏముంది? కట్టలు ధనం ఉంది. వీడి బాబును కొనగలను. ఎవరిని? ఎస్ఐని కాదు, సిఐని కొనగలను. సిఐ కంటే పైన ఉన్నటువంటి ఎస్పీని కూడా కొనగలను. అది నా రేంజ్. వీడికి భయపడేది ఆఫ్టర్ ఆల్. డీజీపీని కూడా దించగలను, డీజీపీని కూడా మా ఇంటికి రప్పించగలను. ఎందుకంటే అంత ఉంది వెనకాల. అంటే డబ్బున్నటువంటి వాడు కనబరిచే ధీమా, కనబరిచేటటువంటి ధైర్యం అట్లుంటుంది. కానీ పుసుక్కున రోగం, అంటే మందులేని రోగం, కరోనా లాంటిది అటాక్ అయితే చూడాలి, ఆడి ఫేసే కలర్ టీవీ. అవునంటారా కదంట? ఆడి ఫేస్ ఎట్టుంటుంది అంటే కలర్ టీవీగా మొత్తం కనపడుతుంటుంది. అందులో బిక్కుమంటూ భయపెడుతూ బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు భయపడతాడు చెప్పండి? వేరే ఏ జబ్బు వచ్చినా కూడా పెద్ద హాస్పిటల్కి పోతా, బ్రతుకుతా, అవసరం అనుకుంటే అమెరికా వెళ్ళి కూడా నేను బ్రతుకుతా అనే ధైర్యంతో ఉంటాడు. నాయన దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈ జబ్బుకు మందే లేదు నాయన అని అన్నప్పుడు ఉంటుంది. ఏం చేసుకుంటాడు ఇప్పుడు ఆ డబ్బుని? ఎన్ని కోట్లు ఇస్తానన్నా, ఎన్ని కోట్లు కుమరిస్తానన్నా ఏ డాక్టరు రాడు, బాగు చేయడు. ఎందుకంటే వాడి దగ్గర ఏం లేదు, మందు లేదు. అప్పుడు భయపడుతుంటాడు, గజ వణుకుతుంటాడు. డబ్బున్నాడు మరణం వస్తుంది బిడ్డ అని చెప్పంగానే ఇన్ని రోజులు ఏ అధికారికి, ఎవడికి, ఏ పోలీస్ అధికారికి కూడా భయపడకుండా దర్జాగా ప్రపంచంలో ఎవరిని లెక్క చేయకుండా తిరిగినటువంటి వ్యక్తి, ఇదిగో మందు లేని వ్యాధి వచ్చిందట, ఇక నువ్వు బ్రతకవట అన్నప్పుడు చూడాలి అతని ఫేస్ ఫీలింగ్. భయపడుతుంటాడు. కానండి సిల్లి గవ్వ కూడా చేతిలో లేకున్నా ఇంతే ధైర్యంగా బ్రతకగలిగేవాడిని ఎప్పుడైనా చూసారా మీరు? డబ్బులే లేవు కానీ అతని ధైర్యం ముందు ఈ కోటీశ్వరుడు దేనికి పనికిరాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే భారతదేశంలో అత్యంత
ధనవంతుడు, అందరికంటే ధనవంతుడుగా పేరుగాంచినటువంటి ముఖేష్ అంబానీ లాంటోడు కూడా సిల్లిగవ్వలేనటువంటి ఎవరు ఆయన రెండో వ్యక్తి ఎవరు చెప్పాను? భక్తుడు, దేవుణ్ణి నమ్మిన భక్తుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడిని నమ్మిన భక్తుని ముందు ఆ ముఖేష్ అంబానీ లాంటోడు కూడా బిచ్చగాడే. ఎందుకో తెలుసా? ఆయన వెనకాల దేవుడు ఉంటాడు. భక్తుడి వెనకాల ఎవడుంటాడు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఈ దేవుణ్ణి ఎన్ని లక్షల కోట్లతో సరి సమానం చేయగలవు చెప్పు? ఎన్ని కోట్లు నీ దగ్గర ఉన్నా ఎన్ని కోట్లతో సరితూగుతాడు ఇప్పుడు దేవుడు ఈయన వెనకాల ఉన్నటువంటి దేవుడు చెప్పు? అర్థమవుతుందా మీకు? అంతటి ఆస్తిపరుడు దేవుడు కలిగినటువంటి వాడు ఎంతటి ఆస్తిపరుడో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో సేమ్ టు సేమ్ ఈ సీన్ ఒక చోట జరిగిందండి బైబిల్లో, మనకందరికీ బాగా తెలుసు. సిరియా దేశానికి హోమ్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి చరిత్ర. ఆయనకు జబ్బు వచ్చింది. అప్పటికి ఆ జబ్బుకు మందులు లేవు. ఆ జబ్బు వచ్చింది, కోట్లున్నాయి, కేజీల బంగారం ఉంది, టన్నుల కొద్దీ వెండి ఉంది, చాలా ధనం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నా ఒంట్లో రోగం ఉంది. ఎక్కడికి వెళ్ళి ఎంత ఇచ్చైనా సరే బాగు చేయించుకోవాలి అనే ఆలోచన ఉంది, ఆశ ఉంది, కానీ ఆ వైద్యం లేదు. ఏం చేయాలనో అర్థం కాక బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి చెప్పినటువంటి మాట, నా యజమానుడికి ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి ఇంత కుమిలిపోతున్నాడే, ఇంత బాధపడుతున్నాడే, ఆయనే గనుక నేను ఏ దేశంలో నుంచి వచ్చానో ఆ దేశంలో ఉండినట్లయితే అక్కడ ఒక రెప్పపాటున ఆ రోగం మాయమైపోయేది అనే మాట. ఎవరి చేత? ఒక పని మనిషి. ఇక్కడ మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంతటి పోటుగాడైనా సరే, ఎవరైనా సరే, బాగా ధనవంతుడు, బలిసినటువంటి వాళ్ళు, మనం ఎవరైనా మంచి చెప్తే వింటారా అసలు? పోరా అవుతారు అంటాడు తప్ప మన మాట అసలు వినడు. అదే ఒంట్లో రోగం వచ్చిందనుకో, రోడ్డున పోయే పిచ్చోడు వాడు ఏమన్నా ఆ మాట వింటాడు. ఫైనల్గా ఏం చేస్తాడు తెలుసా? అలాంటి పిచ్చోళ్ళని కూడా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? వీడికి రోగం ఉన్నప్పుడు, వీడికి బాధ ఉన్నప్పుడు, వీడి ఒంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఎవడి మాట అయినా వింటాడు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు ఏర్పడటానికి గల ఏకైక వన్ రీజన్ అని చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే, బాధకరమైనటువంటి న్యూస్ ఏంటి అని అంటే, చనిపోయిన తర్వాత పరలోకం ప్రతి మనిషి రావాలి, వెళ్ళాలి అని ఆలోచించిన దేవదేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపిస్తే ఆయన్ని కూడా ఎలా తయారు చేశారో తెలుసా? మిగతా దేవుళ్ళు, మిగతా ఈ లోకంలో మనుషుల చేత నిర్మితమైనటువంటి దేవుళ్ళు, ఆ దేవుళ్ళ దగ్గర మనుషులు ఎందుకు వెళ్తారు? బాధ వస్తే, కష్టం వస్తే, రోగం వస్తే, దుఃఖం వస్తే వెళ్తారు. ఆ తర్వాత పట్టించుకోరు. ఆ బాధలు వస్తేనే, కష్టం వస్తేనే, రోగం వస్తేనే దేవుడు ఆనుకుంటూ వెళ్తారు. ఈరోజు క్రీస్తును కూడా అలానే తయారు చేశారు. ఆయన్ని పంపించిన అసలు శిశులైన సృష్టికర్తను మరిచి ఇతన్నే దేవుణ్ణి చేసేసి ఏం చేశారు అని అంటే, ఎందుకు నమ్మామమ్మా యేసుక్రీస్తుని అని చెప్పేసి మైకి పట్టిస్తే చెప్తారు అద్భుతంగా. ఏం చెప్తారు? పలానా రోజు మాకు మంచి జబ్బు వచ్చిందండి, చచ్చిపోతాం అనుకున్నాము, కానీ బ్రతికేశాము కాబట్టి మేము నమ్ముకున్నాం. అంతేనా? అవునంతే. అంటే ఎట్లా తయారైపోయాడు? ఎలా తయారు చేశాడు? ఈ లోకంలో మిగతా మనుషుల చేత నిర్మించబడినటువంటి దేవుళ్ళలో ఒక దేవుడుగా మారిపోయాడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు. అవునా కదా? ఆయన వచ్చేసి, అమ్మ నన్ను నమ్మాలంటే ఈ లోకం కోసమో, ఈ ప్రపంచంలో నువ్వు బ్రతికే 60, 70, 80 సంవత్సరాల జీవితం, ఈ జీవిత కాలం కోసం కాదమ్మా నా దగ్గరికి రావాల్సింది, నన్ను నమ్మాల్సింది అనేటటువంటి విషయం డైరెక్ట్గానే చెప్పాడు బైబిల్లో. కానీ బైబిల్ మనం చదవంగా. ఈరోజు విశ్వాసులు, క్రైస్తవులు బైబిల్ చదువుతారా? క్యాలెండర్లో ఉన్న ఒక వచనము, లేకపోతే టక్కున కళ్ళు మూసుకొని బైబిల్ తెరిస్తే ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకం, అందులో ఏ వచనం నచ్చితే ఆ వచనం చదువుకొని వెళ్ళిపోవటం అంతే తప్ప అసలు ఎందుకు రాయించుండి, ఎవరి కోసం రాయించుండి అని చెప్పేసి ఎప్పుడన్నా చదువుతారా? చదవరా. ఒక మాట చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడో డైరెక్ట్గానే, ఓపెన్ స్టేట్మెంట్ అనమాట అది. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమంటే అర్థమవుతుందా? ఏ మనుషులు? లింగంగుంట్లలో ఉన్నటువంటి మనుషులందరికంటేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనుషులందరికంటేనా?
దేవుని దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి లేదుగా. దేవుని కళ్ళ ముందు ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతటి దుర్మార్గుడు, ఎలాంటి వాడైనా సరే వాళ్ళందరికంటే కూడా నువ్వు దౌర్భాగ్యుడివి. ప్రపంచంలో ఎంత మూర్ఖులు, ఎంత దౌర్భాగ్యులు, ఎంతటి విభిచారులు బ్రతుకుతున్నారు తెలుసు కదా మనకు. వాళ్ళందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు అంట. ఎందుకు? ఇదిగో ఈ లోకపు జీవితం కోసం యేసుని నమ్మినందుకు అట. మ్యాక్సిమం క్రైస్తవులు ఇలానే తయారైపోతున్నారు ఈ కాలంలో. అవునంటారా కదంటారా? ఎందుకు నమ్మామంటే కడుపు జబ్బు నిమిత్తం, తలకాయ నొప్పి కోసం, లేకపోతే ఇంకో కారణాలు చెప్పుకోవటం. పెళ్లి కావట్లేదని నమ్మాను, పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి నమ్మాను. ఇందుకోసం కాదు. ఇదే నిజమైతే ఈ ప్రపంచంలో నమ్మని వాళ్ళందరికీ రోగాలు వస్తున్నాయి, పోతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, పిల్లలు పుట్టకుండా ఉంటున్నారు, రకరకాలైనటువంటి అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. అసలు యేసు ప్రభుని దేవుడిది ఈ లోకానికి ఎందుకు పంపించాడు అని అంటే, ఇదిగో మీరందరూ భయపడుతున్నది దేనికి? మనమందరం భయపడుతుంది దేనికి? దినదినమేమో ప్రయాణం దగ్గర అవుతుంది, మరణం దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మరణం అంటే ఇష్టం లేదు, ఆ మరణం అంటే భయం. ప్రయాణమేమో మరణం దగ్గరికి వెళ్తుంది, కానీ మరణం చచ్చిపోవాలి అని అంటే మాత్రం అసలు ఇష్టపడం. విచిత్రం ఏంటంటే కనీసం ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు 80 తర్వాతనే చేస్తాం, 90 తర్వాతనే మరణిస్తాం, 60 తర్వాతనే మరణిస్తాం అని చెప్పేసి ఏమైనా ఉందా? అది లేదా? పుసుక్కున ఎప్పుడు దిగబడుతుందో తెలియదు. ఎప్పుడు వర్షం వచ్చేటప్పుడు పిడుగు ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో తెలుసా ఎవరికైనా? మన మరణం కూడా అలా అంతే. ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాదు, ఎప్పుడు దిగుతుందో కూడా అర్థం కాదు. కాబట్టి బిక్కుమంటూ చావకుండా, చావంటే భయపడుతూ బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ చావు పట్ల ఒక అవగాహన కల్పించడానికే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చింది. ఆయన వచ్చి అనేకమైనటువంటి వాస్తవాలు చెప్పటంతో పాటుగా ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో మొట్టమొదటి లైన్లో ఉండేటటువంటి విషయం ఏంటంటే, నిన్ను, నన్ను, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుడు ఒక్కడే ఆయనే నన్ను పంపించాడు నీకోసము అని దేవదేవుని గురించి చెప్పటానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో ఆయన చెప్పింది దేవుని గురించి, తనను పంపిన దేవుని గురించి. ఆ దేవుడే నీకు దేవుడు, నాకు దేవుడు, ఆ దేవుడే నీ తండ్రి, నా తండ్రి, మనందరి దేవుడు, మనందరి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అని ఆయన గురించి చెప్పినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే మరణం అంటే ఏంటయ్యా అంటే, మరణం అంటే బాధపడకండి, మరణం అంటే ఇబ్బంది పడకండి, అసహించుకోకండి. మరణం అంటే ఎలాంటిదో చెప్పనా అని చెప్పకుండా చూపిస్తూ ఉండండి అని చెప్పేసి ఆయన్ని చంపేసినటువంటి వాళ్ళందరూ చాప్టర్ క్లోజ్, యేసుక్రీస్తు ప్రభుల వారి పేజీ జించేసాం, అవతల పడేసాం, అయిపోయింది అని అనుకుంటున్నటువంటి తరుణంలో చంపేసిన వాళ్ళందరూ ఆనందపడుతూ అయిపోయింది అని ఆనందపడుతుంటే ఆ ఆనందం 3 రోజులు కూడా ఉండలేదు పరిపూర్ణంగా. 3వ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి లేచి నిలబడి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇది చివరిది కాదు, ఇదే మొదటిది, మానవునికి అసలు సిసలైన జీవిత ఆరంభం ఇదే అని చెప్పి మొట్టమొదట తిరిగి లేచిన తర్వాత చూడటానికని వెళ్ళినటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి స్త్రీ. ఆవిడ పేరు మగ్దలేనే మరియా. ఆవిడ వెళ్ళినప్పుడు చెప్పినటువంటి ఒక మంచి మాట చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో తిరిగి లేచిన వెంటనే మొట్టమొదట ఆయన ఎవరితో మాట్లాడాడంటే మగ్దలేనే మరియాతో మాట్లాడాడు. ఆవిడతో ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకా 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 తండ్రి వద్దకు. డౌట్ రావాలా వద్దా మనకు? చచ్చిపోయి 3 రోజులైందిగా ప్రభువా, ఏడికి పోయినట్టు కదా? ఏడికి పోయినట్టు? నేను ఇంకా వెళ్ళలేదు. ఎక్కడికి? తండ్రి వద్దకు వెళ్ళలేదని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడు, నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు, నీ తండ్రియు, నా దేవుడును, నీ దేవుడు, మీ దేవుడునైనా వాని యొద్దకు. అసలు ఏం చెప్తున్నాడో చెప్పండి మీరు ఇక్కడ. ఇప్పుడు మరియతో యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరియతో, మగ్దలేనే మరియతో అసలు ఏం చెప్పాడు? ఒక్క మాట చెప్పండి. రైట్, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడు మరియమ్మతో?
నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఒక డెఫినేషన్ వచ్చింది చూసారా? ఒక డెఫినేషన్ వచ్చింది. ఏంటంటే చచ్చిపోయావు అని అనుకొని మేము బాధపడుతున్నాం, భయపడుతున్నాం. చచ్చిపోలేదమ్మా, తండ్రి యొద్దకు వెళుతున్నాను. చావటం అంటే నువ్వు భయపడుతున్నావేమో, కానీ చావటం అంటే తండ్రి యొద్దకు ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? దేవుని దగ్గరికి, తండ్రి యొద్దకు ప్రయాణం. నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు, మన దేవుని యొద్దకు వెళుతున్నాను అని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడట? ఇప్పుడు చావు అంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు చావు అంటే నీకు ఇష్టం లేదు అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదని అర్థం. అంతేనా? హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం అనుకో, ఎంత స్పీడ్గా సర్దుకుంటావు కదా. హైదరాబాద్ వెళ్ళటం నాకు చాలా ఇష్టం అనేటటువంటి వాడు టక 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 సెట్ అయిపోతాం, అంతే, మొత్తం సర్దుకుంటాం. ట్రైన్ మిస్ అవ్వకూడదు, ట్రైను మిస్ అవ్వకూడదు. అర్ధగంట ముందే వెళ్ళి స్టేషన్లో కూర్చుందాం, అది వచ్చేంత వరకు మనం మాత్రం మిస్ అవ్వద్దు అని ఎంత జాగ్రత్తగా ఇష్టపడతాం మనం. మరి అదే విధంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు, క్రీస్తులా బ్రతికితే ప్రతి క్రైస్తవుడు ఇష్టపడాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? మరణం అంటే ఇష్టపడాలి. మరణం అంటే ఇష్టపడేటటువంటి అలాంటి భక్తుడు ఈ ప్రపంచంలో దేనికైనా భయపడగలడా? అందుకోసమే ఈరోజు మ్యాక్సిమం 99% అని చెప్పొచ్చు, మన అందరి యజమానుడు దేవుడు కాదు, డబ్బు. అవునా కదా? డబ్బుని ఇష్టపడేటటువంటి వాడు చావు అంటేనే గజ్జులు అడుగుతాడు. దేవుడే చెప్పాడు ఒక మాట, నాన్న ఈ లోకంలో యజమానులు ఇద్దరురా అన్నాడు. ఈ లోకంలో యజమానులు ఎంతమంది అట? చదవండి అన్నమాట. మత్తయి సువార్త 6:24 ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు, అతడు ఒకణ్ణి ద్వేషిస్తాడు, ఒకణ్ణి ప్రేమించును, ఒకణ్ణి ద్వేషిస్తాడు, మరొకణ్ణి ప్రేమిస్తాడట. ఎవరి ఇద్దరు ఇంతకు? ఈ ఇద్దరు ఎవరు అని ఆలోచిస్తే నెక్స్ట్ లైన్లోనే జవాబు చెప్తున్నాడు చూడండి. మీరు దేవునికిని, ఈ సిరి ఎవరు? ఈ సిరి ఎవరండి? డబ్బు కదా. ఒక్కసారి మీ మనసుకు మీరే జవాబిచ్చుకోండి. డబ్బు వస్తుంది అని అంటే ఎంత దూరమైనా, ఎంత రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ కాలమైనా ప్రయాణం చేస్తాం, పరిగెత్తుకుంటూ పోతాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే 2000 ఒక్కొక్కరికి అని చెప్పేసి అన్నమే అనుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం పెట్టకపోయినా పర్లేదు కూర్చుంటాం. ఎందుకో తెలుసా? సాయంత్రానికి 2000 జేబులో పడుతున్నాయి. అంటే నువ్వెవరు? చెబుతున్నటువంటి మాటలు పిచ్చెక్కించినా, చెబుతున్నటువంటి మాటలు అసలు ఇష్టం లేకపోయినా, అర్థం కాకపోయినా కూర్చుంటాం. ఎందుకు? మనసులో ప్రతి క్షణం వెళ్ళిపోవాలి ఈ సోదేంద్ర అని అనిపించినప్పుడల్లా ఆగు, సాయంత్రం 2000 ఆగో, కూసో, ఏం కాదు, బయటికి వెళ్ళి మాత్రం చేసేదే ఉంది, సాయంత్రం వరకు ఆగితే 2000 సాయంత్రం వరకు ఆగితే 2000 2000 దానికి ఎందుకండి? 500 ఇస్తే చాలు. మోకాలు పట్టేసినా, కాళ్ళు పీకేస్తున్నా కూడా ఊరూరా గల్లి గల్లి తిరిగాం మనం ఎలక్షన్ క్యాంపెయిన్స్ వచ్చినప్పుడు, అనా కదా. ఇక చూడాలి, అమ్మా 500 ఇస్తున్నారట అని అంటే ఇంట్లో మూలన కూర్చున్న ముసలమ్మ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది అంట. ఓ ఆ ఇంట్లో కూర్చొని ఏం చేస్తా, నేను వస్తా, సాయంత్రానికి 500 ఇస్తారట అని 4 రౌండ్ వేస్తుంది. ఆ కండువా అదంతా పెట్టుకొని చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి మనం ఎవరం ఒక్కసారి గుర్తుపెట్టుకో, డబ్బు కోసం బ్రతికేవాడు ఎవడు కూడా భయపడుతూనే బ్రతుకుతాడండి, భయపడుతూనే బ్రతుకుతాడు. ఇందాక చెప్పాను చూసారా, సిరియా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా పేరేంటి? అది నయమాను. నయమాను ఎలా నయమవుతాడు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని ఒక చిన్న పిల్ల చెబితే ఆ చిన్న పిల్ల మాట పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తాడనంటే ఖాళీ చేతులతో, ఉట్టి చేతులతో వెళ్ళడండి. ఉట్టి చేతులతో వెళ్ళడు. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటిని బస్తాలలో నింపుకొని వెళ్తాడు. ఎక్కడికి? అయ్యా బాగు చెయ్యవా అని చెప్పేసి. మనకు ఆ స్టోరీ తెలుసు, నేను ఓవరాల్గా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. బస్తాలలో నింపుకొని వెళితే ఆ వ్యక్తి ఏదైనా బాగు చేస్తాడేమో, బయటికి వస్తాడేమో, బయటికి వచ్చేసి నన్ను ముట్టి స్వస్థపరిచి నూనె రాసి ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఆయన అంటాడు బయటికి కూడా రాడు. కనీసం ఫేస్ కూడా చూపించకుండా చేసేటటువంటి పని ఏంటంటే, ఇదిగో వెళ్ళు యోర్దాను నదిలోకి వెళ్ళేసి 3 సార్లు మునుగు, 7 సార్లు మునిగితే నయం అవుతుంది అని అంటే కోప్పడతాడు మనవాడు. ఎవరు? నయమాను గారు. ఇదేంది, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా లెక్క ఏంటి, నాకున్న అధికారం ఏంది, నా దగ్గర ఉన్న ధనం ఏంది, ఇంత పెద్దవాడిని నేను వస్తే. అక్కడ ఉన్నటువంటి ఎలీషా గారు ఎవరో తెలుసా? నిరుపేద. అవునా కదా? సిల్లిగవ్వ కూడా లేనటువంటి పేదవాడు. ఇప్పుడు
నయమానుతో పోలిస్తే ఏ రేంజ్ పేదవాడు మన ఎలీషా గారు? చెప్పండి, ఎంత పేదవాడు చెప్పండి? భయంకరమైన పేదవాడు. ఈయనకు కోటలు ఉంటాయి. అక్కడ డేరాలో నివసిస్తున్నాడు. ఎవరు? ఎలీషా గారు డేరాలో నివసిస్తున్నాడు. డేరాలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి హోంశాఖ మంత్రి వస్తే ఆడికి పోయి ఏమన్నాడు? ఆ నదిలో పోయి మురుగుమా బాగా అవుతుంది అని అంటే ఈయన కోపం వచ్చిందండి. ఎవరికి? ఎందుకంటే వెనకాల ఎవరున్నారనే ధైర్యం ఇతనికి, వెనకాల డబ్బుంది అనేటటువంటి ఆ అహంకారంతో నేను వస్తే ఇంట్లో నుంచి పరిగెత్తుకొని నా దగ్గరకు వచ్చేసి నన్ను బాగు చేస్తాడేమో అనుకున్నాడు. కానీ రే, నీ వెనకాల ఉన్నది డబ్బు కావచ్చు, కానీ ఆయన వెనకాల ఉన్నది ఎవరో తెలుసా నీకు? ఏది గొప్ప, ఏది విలువైనది? నీ వెనకాల ఉన్నది రంగు కాగితాలు బిడ్డ, రంగు కాగితాలు. కానీ ఆయన వెనకాల ఉన్నది సృష్టిని సృష్టించిన వాడు, నీకు మరణాన్ని ప్రసాదించేవాడు, నీకు పుట్టుకొని ఇచ్చినటువంటి వాడైనటువంటి దేవదేవుడు. ఆయన వెనకాల ఉన్నప్పుడు ఆయనకి ఎట్టుండాలి? నీకే ఇంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలి ఇక చెప్పు. అందుకోసమే లోపటి నుంచే ఉండి చూడని కూడా చూడలే, ఎవరు దానిలో 7 సార్లు మునగమని చెప్పి అయిపోద్ది అని చెప్పేశారంటే అలిగిపోతున్నాడు. అలిగిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఉండి ఏమంటాడు? ఏమయ్యా, నువ్వు అలుగుడేమైనా బాగుందా? ఆయనే ఒకవేళ బయటకు వచ్చేసి నిన్ను చూసి 100 గుంజులు దీని రోగం పోతుంది అన్నాడే అనుకో, తీసేవాడివా కదా? సచ్చినట్టు తీస్తావా లేదా? దానికంటే ఇది చాలా బెటర్ కదా, అంతే కదా? ఒకవేళ బయటకు వచ్చేసి ఆయన ఇదిగో ఈ గోడ దగ్గర వంగబడు, సాయంత్రం వరకు వంగబడు, సాయంత్రానికి నీ జబ్బు పోతుంది అన్నాడే అనుకో, నీ పరిస్థితి ఏం చెప్పు? నువ్వు చేస్తావా? చేయవు? అప్పుడు చేస్తావు కదా. 100 గొర్రెలు కొయ్యి, ఓ 10-15 ఒంటెలు కొయ్యి బలి చేయి అన్నాడు అనుకో, చేస్తావా లేదా? ఇంత ధనం తెచ్చావే, ఇదంతా దారాదత్తం చేద్దామనే కదా ఈ రోగం కోసం నువ్వు తీసుకొచ్చావు. ఇవేమీ అడగలేదు కదయ్యా, ఇవేమీ అడగలేదు కదా, అంత పెద్ద కష్టమైన పని చెప్పలేదు కదా. సింపుల్గా ఆ యోర్దాన్లో పోయి 7 సార్లు మునిగి తేలమన్నాడు. ఎంత సింపుల్, దీనికే నువ్వు కోపడితే ఎట్లా అంటే అప్పుడు లైన్లోకి వచ్చినామన్నాడు. అప్పుడు లైన్లోకి వచ్చి కాస్త అక్కడికి వెళ్ళేసి 7 సార్లు మునిగిన తర్వాత నయమేసరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈయన లెవెల్ మర్చిపోయిండు. ఈయన పలుకుబడి, ఈయన వెనకాల ఉన్నటువంటి పరపతి, ఈయన వెనకాల ఉన్నటువంటి ధనం అంతటిని మర్చిపోయి తనను తాను తగ్గించుకొని ఒక్కసారి నీ ముఖం చూస్తే చాలని పరిగెత్తుకొస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి? పేదవాడి దగ్గరికి. ఎవరు? ధనవంతుడు, బాద్షా లాంటోడు పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఒక పేదవాడి దగ్గరికి. ఏముందా పేదోడి దగ్గర? దేవుడున్నాడు. మరణానికి ఆయన భయపడ్డావు. ఒక దానియేలు గారిని ఒక్కసారి ఆలోచించండి. మరణానికి భయపడ్డా? మరణానికి భయపడ్డాడండి. ఆయన చిన్నతనం నుంచే దేవుణ్ణి కొలుస్తూ ప్రార్థిస్తూ దేవుని కోసం తప్పిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో తన శత్రువులు తనను చంపేయాలి అని ఎందుకు చంపాలనుకున్నారు అంటే ఆయన దగ్గర ఆయన క్రింద పనిచేస్తున్నటువంటి అధిపతులే తన్ని చంపాలి అని అనుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్లకు డబ్బు ఇష్టం. వాళ్ళ అధిపతి డబ్బు, వాళ్ళ యజమానుడు డబ్బు. ఆ డబ్బు సంపాదించుకుందాం, సిరి సంపాదించుకుందాం అని అంటే సిరికి వ్యతిరేకి, దేవునికి దాసుడు మన పైన ఉన్నాడు. ఆయన ఈ సిరి సంపాదించనివ్వడు. అందుకోసమైతేనే అటు తొలగిద్దాం అనే ప్లాన్ వేస్తారు, చక్కటి ప్లాన్ వేస్తారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజును కాస్త పొగిడి, ఇదిగో అయ్యా నువ్వు మామూలుడివి కాదు, నువ్వు తురుము కానివి, నువ్వు పుడిగివి అని చెప్పేసి ఆయన్ని బాగా ఆకాశాన్ని ఎత్తేసి ఇదిగో ఒక శాసనం రాయి అని చెప్పేసి ఒక చక్కటి శాసనం రాయించి 9 రోజుల వరకు 30 రోజుల వరకు నిన్ను తప్ప ఎక్కడా కూడా ఎవరికి కూడా మనవి చేయొద్దు, ఏదెవరికి మనవి చేయకూడదు, ఏదైనా మనీ ఉంటే నీ దగ్గరికి వచ్చి మనవి చేయాలి తప్ప ఎక్కడ ఏ మనవి చేయకూడదు అని చెప్పేసి అని అన్నప్పుడు చక్కటి ఆజ్ఞను లేదంటే ఒక చట్టాన్ని రూపొందిస్తాడు. రూపొందించిన తర్వాత ఉట్టిగా రూపొందిస్తే బాగుండదు. రేపటి దినాన వీళ్ళందరికీ ఏం తెలుసు అని అంటే ఈతను దానియేలు గారికి ఫేవర్, ఈ ప్రమాదంలో దానియేలునే పడేస్తున్నాం అనేటటువంటి ఆలోచన ఇతనికి తెలిస్తే తప్పిస్తాడు అనేటటువంటి ఆలోచన చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే పారసీకుల ముద్రతో ఆ ఉంగరంతో ముద్ర వేసేస్తే దాన్ని ఎవ్వరూ కూడా ఆఖరికి ఈయన కూడా దాన్ని మార్చలేడు. అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని సృష్టిస్తారు. విషయం ఏంటంటే ఆయన దేనికి భయపడ్డు. ఎవరు? దానియేలు గారు. దేనికి భయపడకపోయినా సావుకు భయపడతాడు కదా అనుకున్నారు మనోళ్ళు. కానీ ఆయన సావుకు కూడా భయపడలేదు. మనమైతే నమ్ముకున్నాం, దేవుడున్నాడు, మన వెనకాల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బాగానే ముందుకు సాగుతాం. కానీ ప్రమాదం వచ్చింది అని అంటే గజ వణుకుతుంటాం. ఎందుకో తెలుసా? రాబోయేది మరణం కదా. రెండోది, మనం దేనికి భయపడతామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓ దేవుడు అంటూ భక్తి చేసావు కదమ్మా, ఇప్పుడు ఎట్టొచ్చింది ప్రమాదం అని వాడు అంటాడని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంటారని. అసలు నీకు మరణం అంటేనే భయం లేదు, మరణం అంటేనే నాకు అసలు భయం లేదు, అది ఆనందం, అది నాకు ఒక వరం అనే ఫీలింగ్లో నువ్వు బ్రతుకుతున్నావు అనుకో క్రైస్తవ్యంలో.
నిన్ను ఏ మాటైనా ఎవడైనా భయపెట్టగలడా? సేమ్ టు సేమ్ ఒక మాట వినండి, నేను ముగించేస్తాను. ఆ క్షణంలో, ఆ సందర్భంలో మనమైతే ఎలా ఆలోచిస్తామనంటే, ప్రభువా ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఇదేంటి ప్రభువా ఇంత ప్రమాదం వచ్చి పడింది, నీకు ప్రార్థన చేస్తున్నందుకే ఈ ప్రమాదం వచ్చింది ప్రభువా, దయచేసి మీకు కాలు మొక్తా ఆ బోన్లు మాత్రం పోనీ, మాకు సింహాల బోన్లో వేస్తారట, ఆ బోన్ వరకు మాత్రం తీసుకెళ్ళకు 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 తీసుకెళ్ళకు. మనం అదే కదా ప్రార్థన చేస్తాం. మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడతాడు, బోన్ దాకా వెళ్ళనియాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, బోన్ దాటి లోపల దించుతున్నప్పుడు నీ ఫీలింగ్ అక్కడికే, నీ విశ్వాసం మొత్తం ఎగిరిపోద్ది, పౌరం ఎగిరిపోయినట్టు, అంతేనా కదా? కానీ దానియేలు విశ్వాసం ఎగిరిందా? ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ఆలోచన ఎలా ఉందంటే, ఒరే పిచ్చల్లారా, నేను ఇన్ని రోజులు తపన పడుతుంది దీనికోసం, ఇన్ని రోజులు దేవునికి నాకు మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను పూరించడం కోసం రోజుకు 3-4 సార్లు ప్రార్థన చేస్తూ ఆ గ్యాప్ను పూరించుకుంటున్నాను, ఆ గ్యాప్ను లేకుండా చేసుకుంటున్నాను. అసలే నాకు ఆయన అంటే పిచ్చి ఇష్టం. ఇక మీరు సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళిపోమని చెప్పేసారంటే నేను ఆగుతానా? మీరు వెళ్ళిపోమని చెప్పేసి పంపిస్తున్నారు అని అంటే అది నాకు మేలే చేస్తున్నారు తప్పించి నాకేదో కీడు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఆ భ్రమలో మీరు ఉన్నారు. కానీ నాకు చాలా ఇష్టమయ్యా. ఏంటిది? ఏమిష్టం? మరణం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మరణాన్ని ఏమాత్రం తీసివేయమని కానీ వద్దని కానీ వ్యతిరేకించినట్టు కానీ దానియేలు జీవితంలో ఎక్కడైనా కనపడుతుందా? ప్రశాంతంగా పోయి భవన్లో కూర్చుంటాడు అంతే. దేవుడే ఇంకా టైం కాలేదు నాన్న నువ్వు ఉండు అని చెప్పేసి ఆపేస్తాడు. ఇది ఖచ్చితంగా మీరు గమనించండి. నువ్వు దేవుని కోసమే బ్రతుకుతున్నప్పుడు ప్రమాదాల గురించి అస్సలు భయపడకు. నువ్వు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు అనుకో, ఖచ్చితంగా కాపాడతాడు. ఆయన ఏదో ఒక రకంగా కాపాడతాడు. నువ్వు అవసరం లేదు, నీ టైం అయిపోయింది అని అనుకున్నప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా పని అవ్వదు. మనమందరం దావీదు కంటే గొప్ప భక్తులమా? చెప్పండి ఒకసారి, దావీదు కంటే గొప్ప భక్తులమా? ఎంత విడ్డూరంగా సాక్ష్యాలు చెప్తుంటామంటేనండి మనం నవ్వొస్తుంటుంది కొన్నిసార్లు. మేము ప్రార్థన చేసినామా, ప్రార్థన వల్ల ఇదిగో మా అన్న బతికిండు, ఆయన బతికిండు, ఈయన బతికిండు అని చెప్పి సాక్ష్యాలు చెప్తాం. ఒరే నిజమేంటో చెప్పనా, ఆయనకి ఇంకా టైం కాలేదు, బతికిండు. టైం అయిపోయి ఉంటే నీ ప్రార్థనతో బ్రతికేటోడా? చెప్పు, టైం అయిపోయి ఉంటే నీ ప్రార్థనతో బ్రతికేటోడా? విచిత్రం ఏంటంటే మనిషి యొక్క తెలివి ఏంటంటే, ఒకవేళ చచ్చిపోయింది అనుకో, ఏముంది ఆయన టైం అంతే అనుకుంటా అని చెప్పి సైలెంట్ అవుతాడు. బతికిండు అనుకో ఊరెగుతాడు. ఇక అంతేనే కదా, ఊరూరా ఇదే చెప్పుకుంటుంటాడు. చెప్పాల్సింది ఇది కాదు. మరణం తర్వాత అసలు సిసలైన జీవితం ఉంది, దానికోసం బ్రతకాలి. మరణం తర్వాత ఉండే జీవితం కోసమే మనమందరము క్రీస్తు దగ్గరికి వచ్చాము. మరణానికి భయపడితే ఎట్లా? మరణం తర్వాత ఉండే జీవితాన్ని కోరుకొని ఆశించి వచ్చినటువంటి మనం మరణానికి భయపడితే ఎట్లా? క్రైస్తవులం ఎట్లయితాం కదా? కాబట్టి ఈరోజు మరణం అనే పేరుతో ఈ లోకానికి వదిలినటువంటి మరియమ్మ గారి మరణాన్ని బట్టి మనమందరం కూడుకున్నాం కనుక ఈ మరణం అనేటటువంటిది ఎంత గొప్పదో, ఈ మరణం దేవుడు మనకు ప్రసాదించేటటువంటి వరం అనే విషయాన్ని మీరు తెలుసుకొని బ్రతకాలి క్రీస్తులో. అలాంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, అలాంటి వాడు మాత్రమే భక్తుడు, దానికి భయపడేటోడు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది భక్తులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు మరణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదించారో తెలుసా, ఎంత గొప్పగా ముందు ఆహ్వానించారో తెలుసా, వెల్కమ్ చెప్పారో తెలుసా. కరెక్ట్గా మాట్లాడతారండి. వాళ్ళ భక్తితో వాళ్ళు కుక్కను దరిమినట్టు ధరుముకుంటూ పోయారండి మరణాన్నే తరుముకుంటూ ముందుకు సాగారు. నువ్వు వస్తే లాభం, నువ్వు వస్తే నాకే లాభం, వస్తారా? ఆ మరణం ఆకాశంతా ముందుకు వెళ్తుంది తప్ప దగ్గరికి రావట్లేదు. ఇప్పుడే రాలేనయ్యా, ఇప్పుడే రాలేను, టైం ఉండాలి, పర్మిషన్ ఆయన ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇస్తే వస్తా తప్పించి ఆయన పర్మిషన్ ఇవ్వకుండా నేను రాను అని చెప్పేసి మరణాన్ని ఇవ్వాలి, చంపాలి అని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే రాకపోయి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ధైర్యం. మరణం అనేటటువంటిది అపోస్తుల చుట్టూ తిరిగింది, కానీ టైం వచ్చేంత వరకు వాళ్ళను ఆహ్వానించలేదు. టైం ఎవరు సెట్ చేసేది? దేవుడు. ఆ జ్ఞానం, ఆ వివేకం మీకుంటే మీరు అస్సలు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణం అనేది దేవుడు అనుగ్రహించే వరమమ్మ, దానికి భయపడు ఎక్కడిది? దానికి భయపడటం అంటే ఒక పిచ్చివాడే, ఒక అమాయకుడే, జ్ఞానం లేని వెర్రివాడు భయపడతాడు తప్ప ఈ జ్ఞానం తెలిసిన ఒక క్రైస్తవుడు మరణానికి భయపడతాడా? అది నా దేవుడు ఇచ్చేటటువంటి వరం, దాన్ని నేను కాదంటానా? నా దేవుడు ఏమిచ్చినా తీసుకోవాలి నేను అని సంసిద్ధంగా ఉండేటోడే క్రైస్తవుడు. అలా మీరు నేను మనమందరము బ్రతకాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, తల్లుంచండి, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.
పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణవంతుడైన తండ్రి, ఘనమైన